ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వరులకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఒక పార్ట్ టైం బిజినెస్ ఆపర్చునిటీ ఏ విధంగానే చూడబోతున్నాం. ఒక నెక్స్ట్ మనీ అనేది ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది ఫ్రెండ్స్. డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్లో 457 కంపెనీలు ఉన్నాయి ఫ్రెండ్స్. దాంట్లో వచ్చేసి 456 కంపెనీలు మనకు ప్రోడక్ట్ బేస్డ్లో ఉన్నప్పటికీ కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీ మాత్రం సర్వీస్ సెక్టర్లో ఉంది ఫ్రెండ్స్. డైరెక్ట్ సెల్లింగ్లో వచ్చినటువంటి మొట్టమొదటి సర్వీస్ సెక్టర్ కంపెనీ నెక్స్ట్ మనీ. దాంట్లో వచ్చేసి టోటల్గా మనం ఏ విధంగా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఈ యొక్క బిజినెస్ ఎంత చేస్తే మనకు ఏ విధంగా డబ్బులు వస్తుంది, దాంట్లో మనం చేయాల్సిన పని ఏంటి అని మనం చూసినట్టయితే ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది మనం ఏ విధంగా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని చూసినట్టయితే మన మొబైల్ ద్వారా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్లో వెళ్ళేసి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ ఇన్నోవేటివ్ వే ఆఫ్స్ అని ఎంటర్ చేసినట్టయితే ఈ యొక్క యాప్ కంప్లీట్ జరుగుతుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనము ఈ యొక్క కంప్లీట్ బిజినెస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ అండి. దీంట్లో వచ్చేసి ఈ వాలెట్ ఈ కామర్స్ అర్నింగ్ ఆపర్చునిటీ సి లెర్నింగ్ ద్వారా డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ఇస్తుంది. దీంట్లో వచ్చేసి ఈ యొక్క కంపెనీ అనేది 1 జనవరి 2017లో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఈ యొక్క నెక్స్ట్ మనీ యాప్ అనేది మార్కెట్లో ఉన్నటువంటి అప్లికేషన్స్కు ఈ యొక్క అప్లికేషన్ కనుక డిఫరెంట్ కనుక చూసినట్టయితే మార్కెట్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ ఇక్కడ B2C మోడల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ యొక్క B2C మోడల్కు B2B మోడల్కు ఏంటి డిఫరెంట్ అని చూసినట్టయితే మార్కెట్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ ఇక్కడ B2Cలో ఉన్నాయి. అక్కడ మనం సర్వీసెస్ మాత్రమే వాడుకుంటున్నాం. అక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది ఇవ్వట్లేదు కంపెనీలు. అదే కనుక మనం నెక్స్ట్ మనీ చూసినట్టయితే B2B మోడల్లో ఇక్కడ మనము బిజినెస్ పార్ట్నర్షిప్ తీసుకుంటున్నాం. దీంట్లో బిగ్ ఎర్నింగ్ ఆపర్చునిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఆ యొక్క డబ్బులు సంపాదించుకునే అవకాశం ప్రతి వ్యక్తి ఇక్కడ B2B మోడల్లో ఉంది. అదేవిధంగా మనం దీంట్లో చూసినట్టయితే నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటని చూసినట్టయితే మనకు నెంబర్ 1 సర్వీస్ సెక్టర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా. భారతదేశంలోనే నెంబర్ 1గా ఉంది, సర్వీస్ సెక్టర్లో ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనం ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉందా అంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, జీరో ఇన్వెస్ట్మెంట్. అదేవిధంగా ఏమైనా ఇన్వెస్ట్మెంట్కు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందా అంటే ఎలాంటి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ లేదు ఫ్రెండ్స్. జీరో ఇన్వెస్ట్మెంట్, నో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అదేవిధంగా జీరో లయబిలిటీస్, ఎలాంటి లయబిలిటీస్ లేనటువంటి బిజినెస్. దాంతోపాటు ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మన ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉందా అంటే ఎలాంటి ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దాంతోపాటు ఇక్కడ డిజిటల్ సర్వీసెస్, ఇన్స్టెంట్ డెలివరీ. మనం ఏవైతే డిజిటల్ సర్వీసెస్ వాడుకుంటున్నామో దాని ద్వారా మనకు ఇన్స్టెంట్గా బెనిఫిట్ వస్తుంది. అదేవిధంగా దీంట్లో కనుక మనం వర్క్ నచ్చి మనం పనిచేసినట్టయితే మనకు ఇన్స్టెంట్ పేమెంట్ ఫెసిలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ యొక్క బిజినెస్ ఫాస్ట్ గ్రో కావడానికి కారణం ఏంటి అంటే మనకు ఈ యొక్క ఇన్స్టెంట్ పేమెంట్ ఫెసిలిటీ ఈ యొక్క బిజినెస్ ఫాస్ట్ గ్రో కావడానికి కారణం. ఎందుకంటే ఎవరి డబ్బులు వాళ్ళకు ఇన్స్టెంట్గా రావడం ద్వారా ఈ యొక్క ఇన్కమ్ అనేది ప్రతి వ్యక్తి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. ప్రతి వ్యక్తికి ఇన్స్టెంట్గా పేమెంట్ వచ్చేస్తుంది. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్టయితే మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, అనేక రకాల ఇన్కమ్ ఉంది, రకరకాల ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్. మనం సంపాదించే డబ్బులు మనకు అనేక రకాలుగా వచ్చినప్పుడు మనకు డబ్బులు అనేది ఎంతో సంపాదించే అవకాశం ఉంది. దాంతోపాటు వెరీ ఈజీ షేర్ ఆన్లైన్ సర్వీసెస్, ప్రతి వ్యక్తి యూజ్ చేసుకునేటువంటి సర్వీసెస్ కాబట్టి మనం ఎవరికైనా చెప్పే అవకాశం ఉంది. దాంతోపాటు మన టీమ్ మేనేజ్మెంట్ అనేది మన మొబైల్ ద్వారా తీసుకోవచ్చు. మన డిజిటల్ మీటింగ్స్, డిజిటల్ ట్రైనింగ్స్ మన మొబైల్ ద్వారానే తీసుకోవచ్చు. మన మొబైల్ ద్వారానే మనం ట్రైనింగ్ తీసుకోవచ్చు. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ఈ యొక్క బిజినెస్ అన్నీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దాంతోపాటు ఇక్కడ బిజినెస్ నామినేషన్ ఫెసిలిటీ ఉంది. మనం చేసేటువంటి బిజినెస్ ఏదైతే ఉందో మనకి ఏదైనా రిస్క్ జరిగినట్టయితే వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో మనకు డైరెక్ట్గా మన నామినీకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. మనకి ఏదైనా రిస్క్ జరిగినట్టయితే మన నామినీకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అంత ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి బిజినెస్. అదేవిధంగా ఫ్రెండ్స్ దీంతోపాటు ఇక్కడ మనం కంపెనీ యొక్క పూర్వపరాలు ఏంటి అని చూసినట్టయితే నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యొక్క పేరు. అదేవిధంగా మనకు కంపెనీ యొక్క CMD వచ్చేసి శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు. ఇతను ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి. ఈ యొక్క కంపెనీ అనేది మనకు ఐటీ కంపెనీగా స్థాపించబడడం జరిగింది. 11th డిసెంబర్ 2013లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి మనకు పూణేలో ఉంది ఫ్రెండ్స్.
కంపెనీ ఎందుకు వచ్చింది, కంపెనీ యొక్క విజన్ ఏంటి అని చూసినట్టయితే నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఈ యొక్క ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి అని చూసినట్టయితే మన యొక్క అమౌంట్ వేరే వాళ్ళకు పంపించుకోవడం, వేరే వాళ్ళ అమౌంట్ మనకు పంపించుకోవడం, ఇది మనం ఇప్పుడు చేయలేం, కానీ ఇది కూడా అతి తొందరలోనే అవుతుంది. ఈ యొక్క ఫైల్ అనేది మనకు ఆర్బీఐ దగ్గర ఉంది. అయితే దీని ద్వారా మనకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏమైనా ప్రాబ్లం ఉందంటే ఎలాంటి టెన్షన్ లేదు. ఎందుకంటే మనం దీంట్లో సంపాదించిన డబ్బులు ఏదైతే ఉందో అది ఇన్స్టెంట్గా మన నియర్ అండ్ డియర్ అకౌంట్కి పంపించుకోవచ్చు, మన అకౌంట్కి పంపించుకోవచ్చు. కాబట్టి మనకి ఇక్కడ ఎలాంటి టెన్షన్ లేదు. దాంతోపాటు ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ఉంది. ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్గా చేయాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశం. దాంతోపాటు ఈ కామర్స్ బిజినెస్ ద్వారా సాధ్యమవుతుంది. అది ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్గా చేయాలనేది కంపెనీ యొక్క ఉద్దేశము. అదేవిధంగా అది ఈ కామర్స్ బిజినెస్ ద్వారా సాధ్యమవుతుంది, B2B మోడల్ ద్వారా సాధ్యమవుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా కంపెనీ యొక్క మిషన్ చూసినట్టయితే డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది డిజిటల్ పని చేసుకోండి, మనము డిజిటల్లో వర్క్ చేసుకుంటున్నాం. అదేవిధంగా హెల్దీ ఇండియా, ప్రతి వ్యక్తి సరసమైన ధరలకు నాణ్యమైన ప్రొడక్ట్స్ ఇప్పించాలనేది కంపెనీ యొక్క ఉద్దేశం. ఇక్కడ మనకు గుండుపెన్ను నుంచి ఏరోప్లేన్ వరకు వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ మనీలో. ఇక్కడ ఎవ్వరు ఇన్వెస్టర్స్ లేరండి, మనము అభిషేక్ కుమార్ వర్మన్ గారే ఇక్కడ పార్ట్నర్స్. హెల్దీ ఇండియా, ప్రతి వ్యక్తిని ఇక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇప్పించాలనేది కంపెనీ యొక్క ఉద్దేశం. దాంతోపాటు ఇక్కడ మనకు చూసినట్టయితే కంపెనీ యొక్క లీగాలిటీ ఏంటి, GST, ట్రేడ్ మార్క్, ఇన్ఫర్మేషన్, పాన్ కార్డ్, MSME సర్టిఫికేట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేసినటువంటి ప్రాజెక్ట్. దాంతోపాటు ఇక్కడ మనకు సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్టయితే డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ మీరు ఓపెన్ చేసి చూసినట్టయితే ఒక కంపెనీ యొక్క సీరియల్ నెంబర్ 278, నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. అంత ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి బిజినెస్. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే ఫ్రీ సైన్ అప్ అయిన ప్రతి వ్యక్తి ఇక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ఇస్తుంది. అది ఏ విధంగా ఇస్తుంది అని చూసినట్టయితే ఫ్రీ మెంబర్ బెనిఫిట్గా గెట్ అప్ టు 10% క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఆఫ్ థర్డ్ పార్టీ పోర్టల్లో అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, బిగ్ బాస్కెట్ కావచ్చు, ఇన్సూరెన్స్ సెక్టర్స్ కావచ్చు, ఇవన్నీ సెక్టర్లలో మనకు గ్యారెంటెడ్గా డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ఇస్తుంది ఫ్రెండ్స్. ఫ్రీ మెంబర్ బెనిఫిట్గానే ఎన్ని రకాల అవకాశం ఇస్తే ఒకవేళ కనుక మనం దీంట్లో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్టయితే మనకి ఇంకా ఎన్ని రకాల బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ అని చూసినట్టయితే మనము ప్రైమ్ మెంబర్షిప్ అనేది మనకు మార్కెట్లో ఆల్రెడీ ఉంది ఫ్రెండ్స్. అమెజాన్లో ఉంది, మనకు పేటిఎంలో ఉంది, స్విగ్గీ జొమాటోలో ఉంది, అదేవిధంగా మనకి ఇక్కడ యూట్యూబ్లో కూడా ఉంది, హాట్స్టార్లో కూడా ఉంది. ఆ యొక్క ప్రైమ్ మెంబర్షిప్కు ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ కనుక డిఫరెంట్ కనుక చూసినట్టయితే మనం అమెజాన్లో చూసుకుంటే సంవత్సరానికి 999 రూపాయలు పే చేయాలి, అక్కడ ఎవ్రీ ఇయర్ పే చేయాలి. అదే కనుక మనం అక్కడ ఒక 10 సంవత్సరాలు తీసుకున్నట్టయితే మనము 10,000 రూపాయలు పే చేయాలి. అదే కనుక మనం ఈ యొక్క నెక్స్ట్ వైలో చూసినట్టయితే మనకు లైఫ్ టైం గురించి 1 టైం ఓన్లీ ఒక్కసారి మాత్రమే. అక్కడ మనకు రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం లేదు, ఇక్కడ 1550 రివార్డ్ పాయింట్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఆ విధంగా దీంట్లో మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్టయితే మనకేం బెనిఫిట్ ఇస్తుందని చూసినట్టయితే క్యాష్ బ్యాక్ వస్తుంది, రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీస్. అదేవిధంగా డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి, మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది, 50 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి ఒక మెంబర్ పైన. ఆ విధంగా మీరు ఎంతమందికి రెఫర్ చేస్తే అంతమంది పైన మీకు గ్యారెంటెడ్గా బెనిఫిట్ వస్తుంది. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే 1500 వస్తున్నాయి. వచ్చిన రివార్డ్ పాయింట్స్ని మనం ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే సేవింగ్ ఈజ్ ఎర్నింగ్ అనుకున్న మనకు రివార్డ్ పాయింట్స్ ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే మనకు రీఛార్జ్ సెక్షన్లో 1% రివార్డ్ పాయింట్స్, 2% క్యాష్ బ్యాక్ తీసుకుంటున్నాం. అదేవిధంగా మనకు బుకింగ్ సెక్షన్లో 2% రివార్డ్ పాయింట్స్, 2 to 4% క్యాష్ బ్యాక్ తీసుకుంటున్నాం. దాంతోపాటు ఇక్కడ నెక్స్ట్ షాపింగ్ ఉంది, ఇది ఆన్లైన్ షాపింగే, ఇది మన షాపింగే. ఈ యొక్క షాపింగ్లో 10 to 50% మనకు రివార్డ్ పాయింట్ యూజ్ చేస్తున్నాం, 10 to 20% క్యాష్ బ్యాక్ కూడా తీసుకుంటున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ పోర్టల్ మనకు బిల్లింగ్ సెక్షన్లో ఇది ఫ్రీ సర్వీసెస్ అయినప్పటికీ మనకు 25% డిస్కౌంట్ పాయింట్స్ ఇస్తుంది ఫ్రెండ్స్. 25% డిస్కౌంట్ పాయింట్స్ ఇస్తుంది కంపెనీ. దాంతోపాటు ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ ఏంటి అని చూసినట్టయితే ప్రైమ్ మెంబర్షిప్. ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నందుకు మనకు ఎన్ని రకాల బెనిఫిట్ ఇస్తుంది, లైఫ్ టైం గ్యారెంటెడ్గా సేవింగ్ అవుతుంది.
దాంతోపాటు క్యాష్ బ్యాక్ వస్తుంది. సర్వీసెస్ పైన మనం సర్వీసెస్ యూజ్ చేసుకున్నట్టయితే క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. అదేవిధంగా మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నందుకు 1500 రివార్డ్ పాయింట్ ఇస్తూ కూడా ఇక్కడ బిగ్ బిజినెస్ పార్ట్నర్షిప్ ఇస్తుంది ఫ్రెండ్స్. మనము ఈ యొక్క నెక్స్ట్ మనీలో మనం పార్ట్నర్షిప్ అయిపోతున్నాము. ఆ విధంగా మనము ఈ యొక్క నెక్స్ట్ మనీలో పార్ట్నర్షిప్ 1770 రూపాయలు మనం లైఫ్లో ఒక్కసారి పే చేసినందుకు మనకు ఎన్ని రకాల బెనిఫిట్ ఇస్తుంది నెక్స్ట్ మనీ చూద్దాం ఫ్రెండ్స్. లైఫ్లో ఒక్కసారి 1500 అనేది కంపెనీకి వెళ్తుంది. 270 రూపీస్ అనేది జిఎస్టీ. 70 పే చేసినందుకు గాను కంపెనీ మనకు ఎన్ని రకాల బెనిఫిట్ ఇస్తుందో చూసినట్టయితే వే ఆఫ్ ఎర్నింగ్స్ ఏంటి అని చూసినట్టయితే మనకు ఫస్ట్ వచ్చేసి సేవింగ్ ఈజ్ ఎర్నింగ్. ప్రతి దాంట్లో మనకు పొదుపు అవుతుంది. మనకు ఆ యొక్క ప్రతి దాంట్లో పొదుపు అవుతుంది ఫ్రెండ్స్. దాంతోపాటు పొదుపుతో పాటు మనం రెఫర్ చేయొచ్చు. ఎంతమందికి రెఫర్ చేస్తే అంతమంది పైన మనకు ఇన్కమ్ వస్తుంది. అదేవిధంగా రీపర్చేస్ ఇన్కమ్ ఉంది, టీమ్ రాయల్టీ ఉంది, కంపెనీ రాయల్టీ ఉంది, లీడర్షిప్ రాయల్టీ ఉంది, మర్చెంట్ రాయల్టీ ఉంది, ఆటో బైనరీ ఉంది. ఇన్ని రకాల ఆఫర్స్ ఉంది ఫ్రెండ్స్. ఇన్ని రకాల అవకాశం ఉంది నెక్స్ట్ మనీలో. ఫస్ట్లో మనం చూసాము సేవింగ్ ఈజ్ ఎర్నింగ్ అనుకున్నాం, ప్రతి దాంట్లో పొదుపు అవుతుంది అనుకున్నాం. అదేవిధంగా మనకి ఇక్కడ మనకి ఏదైతే రిఫరల్ ప్రోగ్రామ్ ఉందో ఈ యొక్క రిఫరల్ ప్రోగ్రామ్ పైన మనకు ప్రతి దాంట్లో సేవింగ్ అవుతుంది అనుకున్నాము. ఆ యొక్క రిఫరల్ ప్రోగ్రాంలో ఏ విధంగా మనం రెఫర్ చేయొచ్చు, ఎంత రెఫర్ చేయొచ్చు, ఎవరెవరికి రెఫర్ చేయొచ్చు అని చూసినట్టయితే రెఫర్ అండ్ అర్న్లో 20% వస్తుంది. ఒక 20% అంటే 1500 పైన 20% అంటే 300 రూపాయలు. ఈ యొక్క 300 రూపాయలు మనం డైరెక్ట్గా మనము ఈ యొక్క బ్యాంకు అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. 5 మందిని చేస్తే మీకు 1500 వచ్చింది, అది డైరెక్ట్గా బ్యాంకు చేసుకోవచ్చు. ఇక్కడ 5 మందిని చేయాలని ఏమీ లేదు ఫ్రెండ్స్. 5 మందిని చేయాలని ఏమీ లేదు. మీరు ఎంతమందినైనా చేయొచ్చు. ఒక్కరిని చేసే 300 వస్తుంది, ఇద్దరిని చేసే 600 వస్తుంది, 5 మందిని చేసే 1500, 100 మందిని చేసే 30,000 రూపాయలు మనం డైరెక్ట్ బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది ఐఎంపీఐ చేసుకోవచ్చు, నెఫ్ట్ చేసుకోవచ్చు. దీంట్లో 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ వస్తుంది. రిఫర్ అన్నతో పాటు ఇక్కడ హెల్ప్ అండ్ అర్న్ ఉంది. కంపెనీలో మనం తీసుకొచ్చిన వాళ్ళకు మనము రెఫర్ చేసినప్పుడు 300 రూపీస్ వస్తుంది. వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు రెఫర్ చేసినట్టయితే 30 రూపీస్ వస్తుంది. ఈ విధంగా లెవెల్ గ్రోతింగ్ ప్లాన్, మన లెవెల్ ఏ విధంగా అయితే గ్రో అవుతూ ఉంటుందో మనకి ఇన్కమ్ ఆ విధంగా గ్రో అవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క 1500 రూపీస్ను ఇన్స్టెంట్గా 74% పనిచేస్తుంది కంపెనీ. 74% అంటే 1110 రూపాయలు ఎంబటే ఇచ్చేస్తుంది కంపెనీ. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే టీమ్ సైజ్ చూసినట్టయితే మీరు 5 మందిని ఈ యొక్క 74% మనకి ఇన్స్టెంట్గా పనిచేసిన తర్వాత ఇంకొక 6% అనేది నైట్ 12 తర్వాత రాయల్టీ రూపంగా ఇచ్చేస్తుంది. ఇంకో 10% అనేది గోవా ప్రోగ్రామ్, ఇంకొక 10% అనేది మనకి ఇక్కడ 5% అడ్మిన్ ఛార్జెస్, 5% టీడీఎస్. ఆ విధంగా మనకు ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఈ యొక్క 1500 ఏ విధంగా పంచుతుంది కంపెనీ, ఇన్స్టెంట్గా ఏ విధంగా ఇస్తుంది కంపెనీ, వర్కౌట్ చెప్పి పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం 5 మందిని తీసుకొచ్చినట్టయితే 1500 ఈచ్ వన్ టీచ్ 5 ద్వారా ఒక్కరు 5 మంది చెప్పుకుంటూ వెళ్ళడం ద్వారా మనం ఈ యొక్క ప్రోగ్రాంలో మనం ఎంత సక్సెస్ కావచ్చు అనేది ఇక్కడ రేషియో చూడొచ్చు. ఎందుకంటే 178 కోట్లు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ఇస్తుంది. దీంట్లో మీరు ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతారో అనేది మీపైనే డిపెండ్ అయి ఉంది. కంపెనీ టర్నోవర్ కూడా కాదు ఫ్రెండ్స్, మన యొక్క అమౌంట్ అనేది మనకు బ్యాంకు బ్యాలెన్స్ కాబోతుంది. 178 కోట్లు సంపాదించుకునే అవకాశం నెక్స్ట్ మనీ ఇస్తుంది. దీంట్లో మీరు ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతారు, పర్సెంటేజ్ ఆఫ్ సక్సెస్ మనపైనే డిపెండ్ అయి ఉంది ఫ్రెండ్స్. దాంట్లో మనం ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతాం అనేది మనపైనే డిపెండ్ అయి ఉంది. మీరు 100% సక్సెస్ అయినట్టయితే మనకు 178 కోట్లు వస్తుంది. మీరు 10% సక్సెస్ అయినా 17,80,00,000 వస్తుంది. మీరు 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా మనకు ఈ యొక్క క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. వాళ్ళకు 10 రూపీస్ కనుక వచ్చినట్టయితే దాంట్లో మనకు 25% 10 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్.
అది ఏ విధంగా మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనం ఎగ్జాంపుల్గా జియో వాళ్ళ చూడొచ్చు. ఎగ్జాంపుల్గా వాళ్ళు జియో వాళ్ళు వచ్చినప్పుడు అన్లిమిటెడ్ కాల్స్ ఫ్రీగా ఇచ్చేసారు, అన్లిమిటెడ్ డాటా ఫ్రీగా ఇచ్చేసారు, సిమ్లు ఫ్రీగా ఇచ్చేసారు, అన్నీ ఫ్రీ 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 అని చెప్పేశారు. వాళ్ళు ఏం చేశారు అని చూసినట్టయితే ఒక 35 కోట్ల మంది యూజర్స్ని తయారు చేశారు, ఒక నెట్వర్క్ను క్రియేట్ చేశారు. క్రియేట్ ద నెట్వర్క్, మెయింటైన్ ద నెట్వర్క్, డూప్లికేట్ ద నెట్వర్క్. ఆ విధంగా వాళ్ళు ఒక నెట్వర్క్ను క్రియేట్ చేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేశారు అని చూసినట్టయితే వాళ్ళ ఇన్కమ్ ఎంత అయింది అని చూసినట్టయితే ఒక గంటకు 2,10,00,000 ఇన్కమ్. అది ఏ విధంగా సాధ్యమవుతుంది, అది ఏ విధంగా సాధ్యమైంది అని చూసినట్టయితే నెట్వర్క్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు వస్తుంది వాళ్ళ ఇన్కమ్. మనం కూడా ఒక ఎగ్జాంపుల్గా మనం ఒక టీమ్ సైజ్ ఒక 1,00,000 రూపాయలు 1,00,000 మంది అనుకుందాం. వాళ్ళు డబ్బును వెదజల్లి టీం క్రియేట్ చేశారు. ఇక్కడ మనం డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నాం. మోత్ టు మోత్ అడ్వర్టైజ్ చేస్తూ మనం ఒక 1,00,000 టీం చేసినట్టయితే ఒక్క మొబైల్ రీఛార్జ్ చూసుకుంటే ఒక ఫ్యామిలీలో ఒక 2 మొబైల్ అంటే 200 రీఛార్జ్, 400 రీఛార్జ్ పైన మనకు వచ్చే క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో 2% అంటే ₹8. టోటల్ టీమ్ క్యాష్ బ్యాక్ చూస్తే 8 లక్షలు. దాంట్లో వచ్చేసి 25% డివైడ్ చేసినట్టయితే 2 lakhs రూపీస్. ఆ 2 lakhsను మనకు 10 లెవెల్ డివైడ్ చేసినట్టయితే టోటల్గా వచ్చేది పర్ లెవెల్ 20,000 రూపీస్. ఒక్క లెవెల్కు 20,000 రూపాయలు. అంటే తను ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. ఎందుకంటే ఓన్లీ రీఛార్జ్ సెక్షన్లోనే మనకు వస్తే ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయి. అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, నెక్స్ట్ షాపింగ్ ఉంది, టాటా స్కై ఉంది, ఇన్సూరెన్స్ సెక్టార్ ఉంది. ఇవన్నీ సెక్టార్లలో ఇంకా ఎంత డబ్బులు రావచ్చు. అందుకే ఆశ్చర్యపోయి చూస్తున్న ఇతను నెలకు 1,00,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ వితౌట్ ఎనీ ఎఫెక్ట్. అదేవిధంగా ఈ వచ్చిన డబ్బులు ఏదైతే ఉందో, లెవెల్ క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో అన్లిమిటెడ్గా ఎలాంటి డిడక్షన్ లేకుండా వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం సంపాదించిన దాంట్లో 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ ఉంటుంది. కానీ మనం ఈ యొక్క వచ్చిన లెవెల్ క్యాష్ బ్యాక్లో ₹1 డిడక్షన్ కాకుండా వస్తుంది. దాంతోపాటు ఆఫ్టర్ 10 లెవెల్ పరిస్థితి ఏంటి సార్? 10 లెవెల్ తర్వాత కూడా మన టీమే కదా? ఎస్, మన టీమే. కాబట్టి ఇక్కడ టీమ్ రాయల్టీ ఉంది. మీరు తీసుకొచ్చిన 5 మందిని మీరు 5 మందిని ప్రైమ్ మెంబర్ చేసి దాంట్లో ఒక్కరైనా సరే 10 లెవెల్ వరకు టచ్ అయినట్టయితే మనకు సిల్వర్ రాయల్టీ వస్తుంది. సిల్వర్ రాయల్టీ అనేది మనకు 1,500 పైన 1% అంటే ₹15. ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ మనకు సిల్వర్ రాయల్టీ వస్తుంది. దాంతోపాటు ఇక్కడ మీరు తీసుకొచ్చిన 5 మందే కాకుండా ఆ 5 మందిని మీరు తీసుకొచ్చిన 5 మందిని మీరు సిల్వర్గా చేసినట్టయితే మీకు గోల్డ్ రాయల్టీ వస్తుంది. ఈ గోల్డ్ రాయల్టీ అనేది ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ 1,500 పైన 2% అంటే ₹30. ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ మనకు యొక్క గోల్డ్ రాయల్టీ వస్తుంది. దాంతోపాటు మీరు తీసుకొచ్చిన వాళ్ళే కాదు, డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్లలో 5 మందిని మనం గోల్డ్గా తయారు చేసినట్టయితే మనం డైమండ్ రాయల్టీకి ఎలిజిబుల్ అవుతాం. ఈ యొక్క డైమండ్ రాయల్టీ ఎంత వస్తుందంటే ఈ యొక్క 1,500 పైన 3% అంటే ₹45. ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ మనకు ఒక డైమండ్ రాయల్టీ వస్తుంది. అదేవిధంగా మీరు తీసుకొచ్చిన వాళ్ళే కాదు, డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్లలో 5 మందిని మనము డైమండ్గా తయారు చేసినట్టయితే మనం క్రౌన్ డైమండ్ అయ్యే అవకాశం ఉంది. క్రౌన్ డైమండ్ అనేది ఏ విధంగా ఇస్తుంది అని చూసినట్టయితే కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మనకు 1% ఇస్తుంది. ప్రైమ్ మెంబర్ అయిన ప్రతి వ్యక్తి పైన మనకు 1% వస్తుంది. అది ప్రతి 3 నెలలకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. రికగ్నిషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. గత 3 నెలల్లో ఒక్కొక్క క్రౌన్ డైమండ్ ఇన్కమ్ చూస్తే ₹9 లక్షల, 9 lakhs రూపీస్ ఫ్రెండ్స్. అంటే ఒక నెలకు ₹3 లక్షల క్రౌన్ డైమండ్ ఇన్కమ్ ఇస్తూ కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ, ఎలాంటి కండిషన్ లేకుండా ఇస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే మీరు తీసుకొచ్చిన 5 మందిని చేయడానికి మీరు హెల్ప్ చేసినట్టయితే ఇక్కడ లీడర్షిప్ రాయల్టీ వస్తుంది. వాళ్ళు సంపాదించిన దాంట్లో 10% వస్తుంది డైరెక్ట్గా. ఇది ఎవ్రీడే వస్తుంది. మీరు డైరెక్ట్ మీ యొక్క బ్యాంకు అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది ఎప్పటి నుంచి వస్తుందంటే మీరు సిల్వర్ అయిన నుంచి వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు వస్తుంది లీడర్షిప్ రాయల్టీ. హెల్ప్ టు 5 కంప్లీట్ 5 ఇది రాత్రి 12 తర్వాత వస్తుంది. ఇది మనం బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఇది ఐఎంపే చేసుకోవచ్చు, నెఫ్ట్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ వస్తుంది లీడర్షిప్ రాయల్టీ.
దాంతోపాటు మీరు జాయినింగ్ అయిన డేట్ నుంచి 5/25 చేసినట్టయితే మనకు గోవా ప్రోగ్రామ్ ఉంది. 30 days లోపు చేసినట్టయితే గోవా ప్రోగ్రామ్. ఒకవేళ కనుక అది మిస్ అయిపోయినా 5/25 125 మనము 90 days లోపు చేసినట్టయితే మనకు దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. దాంతోపాటు అక్కడ ఏదైనా మిస్ అయిపోయినా నో టైం లిమిట్ ఫ్రెండ్స్. కంపెనీలో వచ్చిన ప్రతి వ్యక్తి బాధపడద్దు. కాబట్టి 5/25 125 625 కంపెనీలో వచ్చిన ప్రతి వ్యక్తి అచ్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి లైఫ్లో దుబాయ్ ప్రోగ్రామ్ అనేది వెళ్ళొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకు కంపెనీ పరంగా ఏం సపోర్ట్ చేస్తుందని చూసినట్టయితే కంపెనీ పరంగా ఫ్రీ గిఫ్ట్గా 1500 రివార్డ్ పాయింట్ ఇస్తుంది. ప్రమోషనల్గా గోవా ప్రోగ్రామ్, దుబాయ్ ప్రోగ్రామ్ స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి. అదేవిధంగా అప్లై నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా అప్లికేషన్ పైన డైలీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకు విన్ ఆఫర్గా ఫ్రీ సైన్ అప్ అయిన ప్రతి వ్యక్తి అమెజాన్లో షాపింగ్ చేసుకోవచ్చు, ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసుకోవచ్చు, వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, గ్రాసరీస్ తీసుకోవచ్చు. సంవత్సరానికి 16,731 రూపాయలు బెనిఫిట్ అవుతుంది ఫ్రెండ్స్. దాంతోపాటు ఇక్కడ సైనప్ ఏ విధంగా చేయాలి, సైనప్ ప్రాసెస్ ఏంటి అని చూసినట్టయితే కొత్త వాళ్ళనైతే సైనప్ పైన టచ్ చేయండి, పాత వాళ్ళనైతే లాగిన్ పైన టచ్ చేయండి. అదేవిధంగా మీకు ఈ యొక్క వీడియో ఎవరైతే పంపించారో వాళ్ళ యొక్క రెఫరల్ నేమ్ తీసుకోండి. ఫస్ట్ స్టెప్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పక్కనే చెక్ బటన్ ఉంటుంది, చెక్ చేయండి అది వాళ్ళైనా కాదా చెక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేయాలి. వాళ్ళ పేరు వస్తుంది, మొబైల్ నెంబర్ వస్తుంది, యూజర్ నేమ్ వస్తుంది. వాళ్ళే అనుకున్నట్టయితే కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా వస్తుంది, కంగ్రాచులేషన్స్ రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మొబైల్ నెంబర్ మీది ఎంటర్ చేయండి, మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి, మీది ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. మీ పేరు కావచ్చు, మీ పిల్లల పేరు కావచ్చు, దేవుని పేరు కావచ్చు. అది క్రియేట్ చేసుకున్న తర్వాత అది అవైలబుల్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఎందుకంటే అది కంపెనీలో ఒక్కరికి మాత్రమే ఉంటుంది. అది అవైలబుల్ ఉన్నట్టయితే కంగ్రాచులేషన్స్ యూజర్ నేమ్ ఇస్ అవైలబుల్ అని వస్తుంది. ఆ తర్వాత మీ పాన్ కార్డు పైన మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. ఆ తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని లెఫ్ట్ సైడ్లో ఉంది చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ యాష్ 1 2 3 4 5 ఆ విధంగా అది ఆల్ఫాబెట్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, 1 2 3 ఉండాలి. ఆ తర్వాత మీరు అక్కడ సైన్ అప్ పైన టచ్ చేసినట్టయితే మీరు అక్కడ మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ యూజర్ నేమ్, మీ పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేసుకున్నారో అది ఎంటర్ చేసి మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ తీసుకోండి. కేవైసీ గురించి మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, మీ డీటెయిల్స్ అనేవి తీసుకొని ఇక్కడ ఈ యొక్క రైట్ సైడ్లో అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత హెడ్ మార్క్ ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. లాస్ట్ డౌన్లో ఎడిట్ ప్రొఫైల్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఆధార్ నెంబర్, పాన్ నెంబర్, మీ నామినీ పేరు, నామినీ ఏజ్, మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి అప్లోడ్ చేయండి. అప్డేట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేసిన తర్వాత మనం ప్రైమ్ మెంబర్షిప్ కావాలనుకుంటే రైట్ సైడ్ డౌన్లో ఎల్లో కలర్లో వాలెట్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. ఆ తర్వాత మీకు యాడ్ మనీ అని వస్తుంది, యాడ్ మనీ పైన టచ్ చేయండి. మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడానికి 1770 రూపాయలు కాబట్టి దానిపైన టచ్ చేయండి. ఆ తర్వాత గేట్వే ఓపెన్ అవుతుంది, పేయూ మనీ, ఐసిఐసి పే ఓపెన్ అవుతుంది. ఐసిఐసి పే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ అమౌంట్ ఎక్కడైతే ఉందో దానిపైన టచ్ చేయండి ఫ్రెండ్స్. గూగుల్ పేనా, పేటిఎమా, ఫోన్పేనా, ఆన్లైన్ అకౌంటా, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా. ఎగ్జాంపుల్గా మీకు డెబిట్ కార్డ్ అనుకుంటే డెబిట్ కార్డ్ పైన 16 digit నెంబర్ ఉంటుంది, అది ఎంటర్ చేయండి. కార్డ్ పైన ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఎంటర్ చేయండి. కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. కార్డ్ బ్యాక్ సైడ్లో సివివి నెంబర్ ఉంటుంది, 3 అంకెల నెంబర్, దానిపైన టచ్ అక్కడ అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పేలో పైన క్లిక్ చేస్తే మీ బ్యాంక్ నుంచి మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసినట్టయితే అప్పుడు మీ బ్యాంక్ నుంచి డిడక్షన్ అయ్యి ఈ యొక్క వాలెట్లకు వస్తున్నాయి. వాలెట్లకు అమౌంట్ వచ్చిన తర్వాత వచ్చినాయి అని అనుకుంటే కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అక్కడ మీరు అప్గ్రేడ్ పైన టచ్ చేయండి. అప్గ్రేడ్ పైన టచ్ చేసిన తర్వాత మీ పాన్ నెంబర్, మీ ఆధార్ నెంబర్, మీ నామినీ పేరు, నామినీ ఏజ్, నామినీ రిలేషన్షిప్, మీ యొక్క ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ డబ్బులో క్లిక్ చేయండి. అప్డేట్ పైన క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది, కంగ్రాచులేషన్స్ అని తమ్ మార్క్ వస్తుంది. ఆ తర్వాత రీఛార్జ్ సెక్షన్ పైన ఒకసారి టచ్ చేసి కేవైసీ అప్లోడ్ చేయండి. మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క పాన్ కార్డును ఫోటో తీసి అప్లోడ్ చేయండి. ఆధార్ కార్డు ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ ఫోటో తీసి అప్లోడ్ చేస్తే మీకు 4 hours టైం పడుతుంది ఈ యొక్క నెక్స్ట్ మనీలో ప్రైమ్ మెంబర్షిప్ బెనిఫిట్స్ పొందడానికి. ఆ తర్వాత నెక్స్ట్ మనీలో మన గ్రాండ్ అప్లయన్స్ ఎవరున్నారు అని చూసినట్టయితే మన నెక్స్ట్ మనీలోనే ఫస్ట్ డైమండ్ చంద్రశేఖర్ సార్ గారు, అదేవిధంగా నెక్స్ట్ మనీలో గోల్డ్ సుభాష్ సార్ గారు. ఆ తర్వాత నెక్స్ట్ మనీలో డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ను మనకు పరిచయం చేసినటువంటి మన డిజిటల్ గురు శ్రీ అంకిత్ ఖన్నా గారు, మన గ్రాండ్ అప్లయన్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ యొక్క వీడియో ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఒకవేళ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ నా నుండి మీకు
నోటిఫికేషన్ రావాలి అనుకుంటే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు పక్కనే బెల్ ఐకాన్ ఓపెన్ అవుతుంది. అక్కడ బెల్ ఐకాన్ పైన టచ్ చేయండి. ఎందుకంటే నా నుండి వచ్చే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్, మీ యొక్క కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో డబ్బు సంపాదించుకోవాలి అని అనుకునే వాళ్ళకు ఈ యొక్క వీడియో షేర్ చేయండి. ఎందుకంటే షేర్ చేస్తేనే ఈ యొక్క వీడియో గురించి, ఈ యొక్క ఛానల్ గురించి తెలుస్తుంది, ఈ కంపెనీ గురించి తెలుస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.